అండి. అందరికీ నమస్కారం. మేము కొత్తగా ఒక ఛానల్ క్రియేట్ చేసాం. దాని పేరు విజయవల్లి ఆల్ హోమ్ ప్రాజెక్ట్స్. దీంట్లో మీకు ఉపయోగకరమైన అన్ని వీడియోస్ పెడతాం. అవి చూసి మీరు ఫాలో అవ్వండి. హాయ్ అండి. నేను ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కావాల్సిన ఐటమ్స్ చూసారు కదండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూడండి. ఫస్ట్‌గా బంగాళదుంపను తీసుకొని కడుక్కొని ఇప్పుడు దాన్ని చెక్కాలండి. ఇలా నీట్‌గా చెక్కుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలా స్లైడ్స్ కింద కట్ చేసుకోండి. ఇలా సన్నగా తరుక్కోండి. ఇలా కట్ చేయండి సన్నంగా. స్టవ్ వెలిగించి ఇలా పాన్ కానీ గిన్నె కానీ ఏదో ఒకటి పెట్టుకోండి. ఇందులో వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇందులో వేసుకోండి. అదే బంగాళదుంప ముక్కలు. ఇందులో సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోండి. ఒక 5 మినిట్స్ ఉడకబెట్టండి. అదిగోండి కుక్ అయిపోయింది చూసారా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. చూడండి కుక్ అయిపోయింది బాగా. ఇలా కన్నాలున్న గిన్నె తీసుకోండి. అందులో వేసుకోండి. వాటర్ కిందకు వచ్చేస్తుంది కదండి, అందుకండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఒక బౌల్ తీసుకోండి. ఎందుకంటే ఇలాంటి ప్లేట్లో మిక్స్ చేయాలంటే చాలా కష్టం అండి. అందుకే ఇలాంటి బౌల్ అయితే ఈజీగా ఉంటుంది. వేసుకోండి.
ఇంగువ వేసుకున్నారు కదండి, ఇందులో ఇప్పుడు మిక్స్ చేద్దామండి. ఫస్ట్ సాల్ట్ వేసుకోండి, మీకు రుచికి సరిపడంత వేసుకోండి. తర్వాత కారం తీసుకోండి, ఇది కూడా అంతేనండి, ఇష్టం ఉన్న వాళ్ళు బాగా ఎక్కువ వేసుకోవచ్చండి. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకోండి. ఇప్పుడు మసాలా వేసుకోండి. వేసుకున్నాం కదండి, ఇప్పుడు మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకోండి, ఇలా ఒక బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి. అది వేడెక్కిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఇంకా వేడెక్కాలండి. ఇప్పుడు ఇది ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. లైట్ బ్రౌనిష్ కలర్ రావాలండి. ఒకవేళ కలర్ లైట్గా అనిపిస్తే కాస్త పసుపు వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. స్పీడ్గా పెట్టుకుంటే మళ్ళీ మాడిపోతాయి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాక తీసేసుకోండి. ఎంతో టేస్టీ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయిందండి. సాస్లో వేసుకుని తినాలనుకున్న వాళ్ళు సాస్లో కూడా పెట్టుకుని తినచ్చండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.